వాక్యాన్ని వినిపించినప్పుడు ప్రసంగం ఆఖరిలో ప్రార్థన చేస్తుంటే ప్రతి ఒక్కరూ చాలా దుఃఖపడిపోతున్నారని సంతోషం రాదండి ఆయనకి, సేవకులకి. ఎప్పుడు వస్తుంది సంతోషం? అమ్మో చాలా చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయారండి, చాలా గట్టిగా ఏడ్చారండి, చాలా గట్టిగా ప్రార్థన చేశారండి, కానీ మారు మనసు పొందలేదండి. ఎప్పుడు సంతోషం కలిగిద్దండి? ఈ దుఃఖం నన్ను మారు మనసులోకి నడిపించిందయ్యా, ఇది లోకంలో వచ్చే దుఃఖం కాదు, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము, నేను బాప్తిస్మాన్ని తీసుకుంటానయ్యా అని వెంటనే మనం అన్నప్పుడు సంతోషం కలిగిద్దండి. కాబట్టి ఇక్కడ పౌలు గారు కూడా ఏం చెప్తున్నారు? మీకు దుఃఖం వచ్చిందని నాకేం సంతోషమో లేదు, అయితే నాకు సంతోషం వచ్చింది ఎప్పుడు? మీరు దుఃఖపడి మారు మనసు పొందారు కాబట్టి. ఇక్కడ ఇంకా మనం చదివితే ఎలా అనగా, ఏ విషయంలోనైనాను నా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఆ దుఃఖము మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది.